ప్రేమ పేరుతో తనను మోసం చేసిన పవన్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్వప్నప్రియ అనే ఓ దివ్యాంగురాలు విశాఖ కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదని 2023 నుంచి తాను న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నానని స్వప్నప్రియ వాపోయింది. ప్రభుత్వం మారినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కన్నవారికి కూడా దూరమై ఏ ఆధారం లేని తనకు దిక్కెవరని ఆమె కన్నీరు పెట్టుకుని తన గోడు మీడియాతో వెళ్లబుచ్చుకుంది. ఎక్కడికని కాదు మేడం, ఏంటి అసలు ఆ అబ్బాయి నేను అసలు లవ్ చేయలేదు. అసలు ఆ అబ్బాయి పెళ్లి నా వెనకట్లు పడేవాడు. పని ఇష్టాసారంగా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టుకుంటూ నా మీద ఏదో రేపు చేసినట్టు చేసుకుని నాకు టైం కావాలని అలా లొంగ తీసుకొని 3 సంవత్సరాలు ఇలాగే వాడుకొని ఇలాగే దరిద్రం చేసి ఇప్పుడు ఏంటి అసలు స్టేషన్ నేను దిశలకు ఫస్ట్ ఇచ్చాను సార్. ఎండాట దిశలో ఇచ్చాను. ఏరియా పోలీస్ స్టేషన్ ఇమ్మన్నారు. ఏరియా పోలీస్ స్టేషన్లో ఒకసారి కంప్లైంట్ రాసి ఇచ్చాను. ఇక్కడ డాబాగడ్డలో ఇచ్చాను. అక్కడ సిఏ గారు ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. 2023 కాడి నుంచి సార్ ఇది జరుగుతుంది. ఇప్పుడైతే సార్ లేరు. నేను వార్నింగ్ ఇస్తాను లేండమ్మా అని నా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. అయినా కుర్రోడు ఆకుండా ఎక్కడ వర్క్ చేస్తే అక్కడే దూరంగా వెళ్ళి వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ లొంగ తీసుకుంటున్నాడు డబ్బులు ఇచ్చి. నన్ను వదిలేసి మళ్ళీ మా క్యాస్ట్లోనే మా ఇంటి పక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళందరూ ఒకటైపోయి నన్ను ఇలాగే హెరాస్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఇంటి దగ్గర కూడా సేమ్ హెరాస్మెంట్ కూడా ఇలాగే స్టార్ట్ అయిపోయింది. మాది కొత్తకోట అండి. ఆ అబ్బాయి నర్సీపట్నం అని చెప్పాడు. నర్సీపట్నం శ్రీ సాయిరాం పార్లర్ ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ దగ్గర వర్క్ చేసేవాడు క్యాషియర్గా. పొడవుగా ఉంటాడు పవన్ కుమార్ రెడ్డి అని. ఫోన్ నెంబర్ 7794812681 సార్. నేను దిశలో చేశాను. తర్వాత 4th టౌన్లో సార్ అదే బిఎస్ఎన్ఎల్ ఉంది కదా, డాబాగడ్డలో చేశాను. తర్వాత 2 టౌన్ ఉంది కదా, 2 టౌన్లో చేశాను. అదే అక్కిపాలెం నుంచి తర్వాత చాలా సిపికి ఇచ్చాను. సిపికి ఇస్తే అది ఎక్కడో దగ్గర జెరాక్స్ కాపీ మిస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను విజిటింగ్ కూడా తీసుకున్నాను. సార్తో అయితే నేను మాట్లాడలేదు. సిపిలోని స్టేషన్ చుట్టూ అయితే తిరిగాను. కంచరపాలెం తిరిగాను. ఎక్కడ స్పందన అనేది లేదు సార్. వెనకతలా సరైన నా దగ్గర అమౌంట్ పరంగా లేదు, మనీ పరంగా సపోర్ట్ లేదు, మా తల్లిదండ్రుల సపోర్ట్ లేదు. వెనకతల ఎవరు సరిగ్గా ఇది చేసిన వాళ్ళు లేరు. ఇలాగే సఫర్ అవుతున్నాం 3 years నుంచి. డిగ్రీ కూడా ఇలాగే ఆగిపోయింది. అందులోనే నేను ఒక వికలాంగురాలు అమ్మాయిని ఇలా లైఫ్ మీద ఇలా కొట్టేశాడు. అసలు ఆ అబ్బాయి కొంచెం కూడా ఇది లేదా. కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు ఎలాంటి వాటిలో లాగిన ఒక అర్థం ఉంటుంది. నాకెందుకు పిల్లల ప్రేమలు ఇలాంటి ఆటలతో ఇలా తినేసి వదిలేస్తున్నాడు అబ్బాయి. నేను బలవంతంగా లొంగ తీసుకుని నన్ను అదే రేప్ చేసినట్టు వాడుకున్నాడు అనమాట. అలాగే 2020 నుంచి 23 వరకును బలవంతంగానే ఎక్కడుంటే అక్కడికే వచ్చి బలవంతంగా వాడుకునే తర్వాత పెళ్లి చేసుకుంటామని అడిగితే గట్టిగా అడిగితే నేను చేసుకోనని చెప్పేస్తే నేను స్టేషన్లో అంట దిశ మహిళా పోలీస్ స్టేషన్లోని చాలా స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. కానీ వెనకలు ఎవరు లేక సరైన యాక్షన్ ఎవరు తీసుకోలేదు. అసలు నా దగ్గర ఓపి కూడా చేతుల్లో లేదు. ఇంటి దగ్గర కూడా మా పేరెంట్స్ దగ్గర నుంచి నన్ను దూరం చేసి రోడ్డు మీద పడేశాడు. రైల్వే స్టేషన్లో అంట బస్ స్టాప్లో అంట పడుకోవాల్సి వస్తుంది. రూమ్ రెంట్ కట్టలేదని ఇంటి ఓనర్లు వీళ్ళందరూ ఈ వేధింపులకి స్టార్టింగ్ చేస్తారు తెలియకుండానే. నేను ఒక వికలాంగురాలు అమ్మాయిని. నోకరత్నం స్వప్నప్రియ అండి.